వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను వియత్నాంలో ఉన్నాను. సో దనాంగ్లో ఉన్నటువంటి డ్యూటన్ యూనివర్సిటీకి వచ్చానండి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి లెర్నింగ్ ఈజ్ అ ఫన్, ఎడ్యుకేషన్ ఈజ్ అ సెలబ్రేషన్ అని చెప్పడానికి ఏం మాత్రం సందేహం లేదు. ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు. అండ్ నేను కూడా చూపిస్తాను క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు కానీ ఏ విధంగా నేర్చుకుంటారు. ద సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి వాతావరణం మన తెలుగు కల్చర్కి దగ్గరగా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ సిటీ. నేను ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను. సో స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే పక్కనే ఉంది డ్యూటన్ యూనివర్సిటీ అనేది, పక్కనే ఉంది. ఎక్కువ దూరం కూడా ఉండదు, ఒక 2 to 3 కిలోమీటర్సే ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు కాన్ఫిడో, వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఒకసారి రండి, యూనివర్సిటీస్ని చూపిస్తున్నారు కదా చాలా మందికి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. యూనివర్సిటీ మొత్తం మీకు చూపించడం నచ్చిన తర్వాత స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాన్ఫిడెంట్ వాళ్ళని వెంటనే అప్రోచ్ అవ్వండి. సో నన్ను ఫాలో అవ్వండి, నాతో పాటే రండి. డెఫినెట్గా నేను మీకు అంతా అంటే ఇక్కడ జరిగేటువంటి ఎడ్యుకేషన్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, మన తెలుగు కల్చర్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగే మీరు బీచ్లో కనుక చూస్తే బీచ్లోనే వాళ్ళు ఏ విధంగా పొద్దునే అంటే 1 to 2 అవర్స్లోనే బిజినెస్ చేసుకుని ఏ విధంగా వెళ్ళిపోతారు. ఇక్కడ డీటెయిలింగ్గా ఇక్కడ ఏముంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, నాతో పాటు. డ్యూటన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎంబీబీఎస్. సో మీరు ఎంబీబీఎస్ చదవాలి అనేది మీ కళ, మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటున్నారా? డ్యూటన్ యూనివర్సిటీ నిజం చేయబోతోంది. అది కూడా కాన్ఫిడో ఎడ్యుటెక్ మన దగ్గర ఉండేటువంటి కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా అఫీషియల్ పార్ట్నర్షిప్ ఉంది. సో అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావచ్చు. నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ నేను వచ్చేటప్పుడు కూడా చూసాను, ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే యూనివర్సిటీ ఉంది. ఇక్కడ లైబ్రరీ ఏ విధంగా ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు, స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఏ విధంగా స్టే చేస్తూ ఉన్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీకి ఆపోజిట్లోనే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ద సేమ్ టైం దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. క్యూఎస్ ర్యాంకింగ్లోనే 500లోనే ఇదొకటి. అండ్ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ అప్రూవ్డ్ అనమాట. ద సేమ్ టైం మీరు కనుక చూస్తే ఇక్కడ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే స్టేబుల్గా సెటిల్ అయినటువంటి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఒక్కసారి ఇక్కడ కాలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ల్యాబ్, లైబ్రరీ ఫెసిలిటీస్ అండ్ దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ కూడా ఏమనుకుంటున్నారు, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇక్కడ దగ్గరలోనే మైకే బీచ్ అనేది కూడా ఒకటి ఉంది. సో యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. అదొకటే కాదు, సో యూనివర్సిటీ పక్కనే హాస్టల్ కూడా ఉంటుంది అండ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం తిని బతకొచ్చు అనుకుని డౌట్ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ వీడియోలో ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే వాటికి అన్నిటికీ సమాధానం నేను మీకు చూపిస్తాను. నన్ను ఫాలో అవ్వండి. సో ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని పర్టికులర్గా చూడండి. ఎందుకు చూడాలి అని అంటే ఈ డీటెయిల్స్ అన్నిటికీ డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చూపించబోతాను. సో చూసిన తర్వాత మీరే అరే ది బెస్ట్ యూనివర్సిటీని, సో మా పిల్లలు ఎంబీబీఎస్ చదవాలి అనుకునేటువంటి కళ ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఇందులో ఇంకో గొప్పతనం కూడా ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్ సో అప్రూవ్డ్ అనమాట ఇది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది మన డ్యూటన్ యూనివర్సిటీ. ఇది ఏ విధంగా ఉంటుంది అనంటే మన కోనసీమ, మన అనంతగిరి హిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో వియత్నంలో దనాంగ్ అనేటువంటి డ్యూటన్ యూనివర్సిటీ ఆ ఏరియా కూడా మనకు ఆ విధంగానే ఉంటుంది. మన తెలుగు ఎమోషన్ ఏం మాత్రం తగ్గదు. సో అటువంటి యూనివర్సిటీ ఇది. ఇక్కడికి వస్తే చాలు బ్రతకడానికి కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆక్సిజన్, దాంతోపాటు ఎడ్యుకేషను అండ్ ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి అటువంటి వాతావరణాన్ని ఈ డ్యూటన్ యూనివర్సిటీ మీకు అందివ్వబోతుంది. సో నేను ఒక్కసారి ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి నేర్చుకుంటారు అనేది నేను మీకు ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను, ఎక్స్ప్లోర్ చేస్తాను. నాతో పాటు మీరు చూడండి.
సో నేను మీకు చెప్పిన దాని ప్రకారం వియత్నాంలో ఉండేటువంటి దనాంగ్లో ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం ఎంబీబీఎస్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో మీకు ఇక్కడ కడావర్స్ అంటారు కదా, అంటే శవాలుగా కనిపించేటువంటిది. సో అది మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని వీళ్ళు ఇక్కడ డ్యూటన్ యూనివర్సిటీలో నేర్పిస్తారంటే మీరు చూడండి, వీటిని కెడావర్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే బాడీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎంత జాగ్రత్తగా నేర్పిస్తారు అని అంటే ఈవెన్ బాడీ తీసుకొచ్చి దాని మీద ఎటువంటి ఎక్స్పెరిమెంట్ జరిగాయి, ఏం జరిగింది అనేటువంటిది. ఈవెన్ మనం పోస్ట్ మార్టం చేసినా కూడా దాన్ని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా ఉంటుంది, బాడీలో ఏ పార్ట్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయి అనేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఈ డిసెక్షన్స్ ల్యాబ్కి సంబంధించింది ఇంత చాలా ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇక్కడే నేర్పిస్తారనమాట. నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే అతి తక్కువ ఖర్చుతోటి మనం ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవకాశం ఉండదు. ఈవెన్ మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా కూడా, అంటే టాప్ 5లో కనుక మనం చూసుకుంటే ఈ యూనివర్సిటీ అనేది బెస్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని వియత్నాంలో మాత్రమే, అది కూడా దనాంగ్లో మాత్రమే అండ్ డ్యూటన్ యూనివర్సిటీలో మాత్రమే నేర్పించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను కనుక్కున్నాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసిందే ఇక్కడ తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్క కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి చాలా జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నారని చెప్పేసి చెప్పారు. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే అతి తక్కువ ఫీజుతో కూడుకున్నటువంటి ఎంబీబీఎస్ని ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి, అంటే మీరు ఇక్కడ చేస్తే ఇంకెక్కడైనా సరే జనరల్ అనాటమీ మీద మీకు ఒక అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. సో అలాంటి నాలెడ్జ్ని ఇక్కడ వీళ్ళు అందివ్వడం జరుగుతుంది. సో జనరల్గా బాడీ చూస్తే చనిపోయిన శవంలాగా ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడ చూస్తే లోపల టీత్ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. అండ్ కెన్ ఐ ఓపెన్ దిస్? ఓకే, చూడండి బాడీ ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళు డీటెయిలింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇలా మీకు నేర్పించడం జరుగుతుందనమాట. అది ఎక్కడనంటే దనాంగ్లో ఉన్నటువంటి ఓన్లీ డిటియూలోనే ఉంటుంది మీకు, అంటే డ్యూటన్ యూనివర్సిటీలోనే ఉంటుంది ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో చూసారు కదా, ఒకసారి నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. బాడీ పోస్చర్ ఏ విధంగా పెట్టి, అంటే చేతులు చూసినా మీరు ఏ విధంగా ఉన్నాయో మీకు పర్టికులర్ ఐడియా వస్తుంది. అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని వీళ్ళు అక్కడ నేర్పిస్తారు అనేటువంటిది మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాము. జనరల్గా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ చాలా చూస్తూ ఉంటాము. బట్ వియత్నాంలో ఉండేటువంటి, అది కూడా దనాంగ్లో ఉండేటువంటి ఈ ప్లేస్లో పర్టికులర్గా అతి తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక ఏరియా. బ్యూటిఫుల్ ప్లేస్. మన కోనసీమను మనం చూసేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. అండ్ నాలెడ్జ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే క్వాలిటీ నాలెడ్జ్, హై నాలెడ్జ్. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటుందేమో మీరు అనుకుంటే పొరపాటే అది. ఇక్కడ ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేస్తారు, ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ నేను మీకు ఇంకొక బాడీని కూడా చూపిస్తాను. అంటే మీకు ఇందాక చూసేటప్పుడు అంత పెద్దగా కనిపించకపోవచ్చు. ఇక్కడ చూస్తే పైన హెయిర్ అండ్ ఐస్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఫేస్ మొత్తం స్ట్రక్చర్ చూస్తే ఏ విధంగా ఉందో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అండ్ ప్యూర్ వీళ్ళు ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇలా కవర్ చేసి మరీ చూపిస్తూ ఉంటారు అన్నమాట. చెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ అంటే దీనికి సంబంధించింది పొట్ట ఏ విధంగా ఉంటుంది, బాడీలో రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్ని వీళ్ళు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి చిన్నపిల్లల విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళకు కూడా నాలెడ్జ్, వాళ్ళ ఫిజికల్ అనాటమీ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇది చిన్నపిల్లల దానికి సంబంధించి. చిన్నపిల్లలు, కెన్ ఐ టచ్ దిస్? ఓకే. సో చూడండి, ఒక్కొక్క బేబీ ఉంది, 2 కళ్ళు చిన్నది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఎవరైనా ఎంబీబీఎస్ చదువుకుందాము అనుకున్నటువంటి వాళ్ళకి ఇదే బెస్ట్ ప్లేస్. నేను ఎందుకు చెప్తాము అని అంటే క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషను మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకాలన్నా కూడా దొరకదు. అండ్ మీరు ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా కూడా ఇక్కడ డ్యూటన్ యూనివర్సిటీలో మాత్రమే మీకు ఒక్కొక్క మంచి ప్లేస్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మంచి ఎడ్యుకేషన్కి ద బెస్ట్ ప్లేస్, అతి తక్కువ ఖర్చుతోటే ఎంబీబీఎస్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటిది. చూస్తే టచ్ చేస్తేనే నాకు లోపల ఒక్కొక్క ఫాదర్హుడ్ ఇది కలుగుతూ ఉంది. నాకు జనరల్గా మా పిల్లలు గుర్తొస్తూ ఉన్నారు. సో ఇలా ఉంటుంది, చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్. చూడండి, చిన్న చిన్న చేతులు, చాలా చిన్న చిన్న చేతులు. అండ్ ఎవరైనా సరే వియత్నాంలో ఉండేటువంటి డ్యూటన్ యూనివర్సిటీలో మీరు కనుక నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే కాన్ఫిడెన్స్ స్క్రీన్ నెంబర్ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ల్యాబ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న బేబీస్ని, వాటికి సంబంధించిన వాటిని కెడావర్స్ ఉంటాయి కదా, సో వాటిని తీసుకొచ్చి ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపించడానికి అవకాశం ఉండేలాగా ఈ ల్యాబ్ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. జనరల్గా అంటే ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీకు కనిపించేటువంటి కెడావర్ ఉంది కదా, అంటే ఈ బాడీ ఉంది కదా, అది మూవ్ అవుతుంది.
అండ్ పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తారు అని అంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ బాడీలో అంటే ఇది హ్యూమన్ బాడీలోనే ఉంటుంది యాస్టీస్. మీరు చూస్తే ఇది బ్రీత్ చేయమంటే బ్రీత్ చేస్తుంది, దగ్గమంటే దగ్గుతుంది, తుమ్మమంటే తుమ్ముతుంది, అన్నీ చేస్తుంది అనమాట. ఈ బాడీలో ఏదైతే జరుగుతుందో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందని అంటే ఒకవేళ అంటే ఇది పేషెంట్ బాడీ, జనరల్గా అయితే పేషెంట్ బాడీ. ఈ పేషెంట్ కదులుతుందా, మాట్లాడుతుందా, ఏం చేస్తుందా అనేటువంటిది కూడా ఇందులో అమర్చి పెట్టడం జరిగింది. మన హ్యూమన్ బాడీ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా. సో ఎక్కడి నుంచి కంట్రోల్ ఉంటుందంటే అది అక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు. బ్రీత్ గురించి నేను అడుగుతాను. సో బ్రీత్ చేస్తుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ స్టెథోస్కోప్ కూడా పెట్టారనమాట. సో దీని త్రూ కూడా చూడొచ్చు హార్ట్ బీట్ ఎంత వెళ్తుంది ఏంటి అనేది కూడా చూడవచ్చు. సో క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క హ్యూమన్ బాడీ ఇక్కడికి వస్తే బాడీలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది త్రూ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇందులోనే మొత్తం ఉన్నాయి. సో బాడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి సంబంధించి అక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు. అంటే ఏ జబ్బు ఎక్కడి నుంచి ఏ విధంగా తీయొచ్చు, నర్వ్స్ని పట్టుకొని తీయొచ్చా, లేదంటే కొన్ని లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా చేయొచ్చు అనేటువంటిది కూడా. కెన్ యూ షో బ్రీతింగ్ ప్యాటర్న్? మీరు చూస్తే బ్రీత్ తీసుకుంటుందండి ఇక్కడ చూడండి. స్టెథోస్కోప్ పెట్టుకొని వింటాను ఒకసారి. సౌండ్ వినిపిస్తుంది నాకు. బ్రతికే ఉన్న మనిషి అని చెప్పేసి అర్థం. ఇప్పుడు మన దానికి వచ్చేటప్పటికి చూడండి, కాఫ్ కాఫ్. సో అక్కడ మీరు చూస్తే అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తుంది. దగ్గటం మీరు చూస్తారు, అంటే అక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు. చూడండి దగ్గేటప్పుడు కూడా బాడీ మూవ్ అవుతుంది. చూడండి స్ట్రక్చర్ మూవ్ అవుతుంది. చూడండి ఇది మొత్తం కదులుతుంది. సో ఇది మనకి మూర్ఛ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వైబ్రేట్ అవుతూ ఉంటుందో మన బాడీ మొత్తం, సో అలా వైబ్రేట్ అవుతుంది అనమాట. షిజర్స్ అంటే మూర్ఛ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అవుతుందో అలా అవుతుంది. మీరు చూస్తే బాడీలో ప్రతి దాంట్లోనూ ఒక కదలిక అనేది మీరు పర్టికులర్గా చూడొచ్చు. సో అలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇక్కడ డ్యూటన్ యూనివర్సిటీలో తప్ప ఇంకెక్కడ చూపించడం జరగదు మీకు. మీరు కానీ జాయిన్ అవ్వాలనుకుంటే, మీ పిల్లల్ని జాయిన్ చేయించాలని అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి వెంటనే జాయిన్ చేయించవచ్చు. సో ఇది ప్రాపర్ స్ట్రక్చర్. సో ఇంకొన్ని చూపించాలి అనుకుంటే మీరు ఇక్కడ జాయిన్ అయితే చూపిస్తారు. ఎందుకంటే కొన్ని క్లినికల్ సినారియో ప్రకారం ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడైతే నేర్పిస్తారో ఆ టైంలోనే నేర్పించడం జరుగుతుంది. సో మీకు చూపించడం కోసం ఇదంతా నేను వాళ్ళని అడిగి కన్విన్స్ చేసి చూపించడం జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం ఇక్కడ ఇంకో క్లాస్ కూడా జరుగుతుంది. జనరల్గా డిజాస్టర్ టైంలో ఒక డిజాస్టర్ టైంకి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా ఉంటుంది అండ్ జనరల్గా వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేటువంటిది ఫస్ట్ ఎయిడ్ క్లాస్ని వీళ్ళు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అది కూడా ఏదైనా డిజాస్టర్స్ జరిగినప్పుడు, అంటే భారీ నష్టాలు ఏదైనా జరిగినప్పుడు, ప్రాణ నష్టం వాటికి సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, భూకంపాలు అవి జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, మనుషులు ఎలా ప్రాణాలు కోల్పోతారు, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు అనేటువంటిది కూడా వీళ్ళకి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కనుక చూస్తే ప్రాక్టికల్ కిట్ ఉంది. అండ్ వాళ్ళు చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నప్పుడు డాక్టర్స్ ఎలా ఫీల్ అవుతారో చెప్పడానికి ఒక్కొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తున్నారు. సో బాడీ కూడా ఎలా తీసుకెళ్తారు స్ట్రక్చర్ మీద ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు. సో ప్రాక్టికల్గా చూస్తే మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందో చూడండి. వాళ్ళు యాక్ట్ చేసి మరీ చూపిస్తున్నారు. చూడండి యాక్ట్ చేసి మరీ చూడండి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. వెరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. అండ్ సెకండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి కట్లు ఎలా కడతారు ఏంటి అనేది కూడా చూపిస్తున్నారు. కట్లు ఎలా కడతారు, ఏ విధంగా ఉంటుంది అనేది, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. ఒక హ్యూమన్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అవి టైంలో ఏదైనా భారీ నష్టాలు జరిగేటువంటి భూకంపాలు లాంటివి జరిగినప్పుడు ఎమర్జెన్సీ టైంలో బాడీ ఎలా రెస్పాండ్ అవుద్ది, ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అనేటువంటిది చేస్తారు. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను. చూడండి బ్రీత్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి, ఒక మనిషి చనిపోయే టైంలో కూడా ఎలా కవర్ చేయొచ్చు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తున్నారు మీకు. అండ్ మీరు అటేపు చూస్తే కట్లు కట్టము, సో ఎక్కడ చూసినా కట్లు కట్టము, ఏదైనా గుచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా వీళ్ళు చూడండి ఏ విధంగా చేస్తున్నారు. సో ఇది ప్యూర్ ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీకు ఎక్కడ కనీ విరి ఎరిగిన రీతిలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎంబీబీఎస్ని ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేర్పిస్తారు మీరు. ఇక్కడ ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇక్కడ నేర్పించేటువంటి టీచర్ ఆవిడ. సో జనరల్గా ఎలా నేర్పిస్తారు ఏంటి అనేది కూడా ఆవిడే టీచ్ చేస్తున్నారు. హలో మ్యామ్, వెరీ నైస్ క్లాస్, వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్.
థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి కనుక మీరు చూస్తే స్ట్రెచ్చర్ మీద ఎలా తీసుకెళ్తారు చూడండి. చూసారు కదా, చూడండి ఎమర్జెన్సీ టైంలో కూడా ఒక డాక్టర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్తో చూపిస్తున్నారు. ఒక డాక్టర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అండ్ పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు, పబ్లిక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఈ మొత్తం ఇక్కడే చూస్తున్నారు మీరు. చూడండి విత్ పబ్లిక్ ఎమోషన్స్ ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడండి. సో చూశారు కదా, అంటే ఒక భారీ డిజాస్టర్ జరిగినప్పుడు, భూకంపాలు లాంటివి జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఎమోషనల్గా మనం జనరల్గా చూస్తుంటాం, ఏడవటం అరవటం అవన్నీ జరిగిన తర్వాత బాడీకి ఎంత డ్యామేజ్ అయితే జరుగుతుందో అప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని అంటే కట్టుకట్టే విధానాన్ని కూడా వీళ్ళు చూపించడం జరిగింది కదా. అండ్ ఇదంతా మీకు చూపించాను. ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందండి ఇక్కడ. అంటే వీళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి పని ఇది, దాన్నే నేను మీకు చూపించడం జరిగింది. ఇక్కడ నేర్చుకుంటే ఎప్పుడు ఏ విధంగా స్పందించాలి ఒక డాక్టర్ అనేటువంటి అతను అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ